రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆదోని ధనాపురం గ్రామంలో దళిత సర్పంచ్ను అవమానించిన ఘటన కలకలం రేకెత్తింది. అయితే దళిత సంఘాలు కూడా గతం నుండి పోరాటాలు చేస్తున్నాయి. అయితే ఆ రోజు ఏం జరిగింది అనే అంశం మనతో చంద్రశేఖర్ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, ఆ రోజు ఎమ్మెల్యే అసలు మిమ్మల్ని ఎందుకు అలా దూషించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల కోసం పార్థసారథి ప్రోగ్రాము నిర్వహించారు ధనాపురం గ్రామంలో. నేను ధనాపురం సర్పంచ్ని. అక్కడ వేదిక గుడి దగ్గర కట్ట ఉంది, కట్టపైన వేదిక చేశాము. అందులో భాగంగా గుడిచె కృష్ణమ్మ, టీడీపీ నాయకురాలు గుడిచె కృష్ణమ్మ, ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు వేదిక పైన కట్టపైన నిలబడ్డారు. నేను కింద నిలబడ్డాను. ఎమ్మెల్యే గారు ప్రథమ పౌరుడు మీరు పైకి రండి అని పిలిచారు. పిలిచినప్పుడు నేను సరే అని వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి గుడిచె కృష్ణమ్మ గారు ఎమ్మెల్యే గారి దగ్గర లేదన్నా వాళ్ళు ఎస్సీ కదన్నా ఎక్కరాదని చెప్పడము, ఎమ్మెల్యే గారు అదే మాట విని నేను పైకెక్కేవాడిని కిందకు చూపించి ఇక్కడ నిలబడము జరిగింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో అంతా కవర్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయింది. మేము దాన్ని తీసుకొని ర్యాలీ చేసి పోయిన నెల 20వ తేదీ ర్యాలీ చేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇచ్చి అక్కడే పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 45 రోజులు అయింది దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి. ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అక్కడే ఆదోని డిఎస్పీ గారు ఏమంటున్నారంటే అక్కడ వివక్షత ఏం జరగలేదని అంటుంటుంది. 2-3 రాష్ట్రాలు ఇదే విషయంపై క్లియర్గా చూస్తుంది వీడియో. ఎస్సీ అని చెప్పడము, కానీ మేడం మళ్ళీ కొందరు రాజకీయంగా తనను దెబ్బతీయడం కోసమే ఈ వీడియోని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు నేను మాట్లాడలేదు అంటూ కూడా సారీ చెప్పారు గతంలో. నిజంగా జరిగిందా ఆ రోజు? మిమ్మల్ని అవమానించారు? అసలు అది వివక్షత జరిగింది కాబట్టి మేము ఇంత చేస్తున్నాం. ఆ వీడియోలు అన్నీ క్లియర్గా ఉన్నాయి, అయినా కూడా ఇట్లా బొంకిస్తున్నారు. మరి నా ఊరు ప్రథమ పౌరుడు నేను. నాకు జరిగిన వివక్షత గురించి ఇంత చేసి వీడియో క్లియర్గా వచ్చింది, నేను చెప్తున్నాను. అయినా కూడా దాన్ని ప్రతిపక్షాలు వాళ్ళని దోపడం చాలా అవమానకరంగా ఉంది. ఈ ఎస్సీ కదనని మాట్లాడిన మాటలు క్లియర్గా వస్తున్నాయి వీడియోల్లోన. అయినా కూడా దాన్ని మళ్ళీ మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యే స్వయంగా మీతో మాట్లాడడం జరిగిందా? అంటే జరిగిన ఘటనకు సంబంధించి సారీ చెప్పడం, ఈ కేసుని వాపసు తీసుకోండి అనేది మాట్లాడారా? అటువంటి దాఖలు ఏమీ జరగలేదు ఇప్పటి వరకు. నా దగ్గరకు రావడం కానీ మాట్లాడడం కానీ ఏమీ జరగలేదు. అయినా కూడా మేము వాళ్ళు వస్తే కూడా మాకు దళిత గిరిజన మైనార్టీ సంఘాలంతా ఏకమయ్యే జేఏసీగా ఏర్పడి ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. ఏదేమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. వెనుక తగ్గే సమస్య ఉండదు. థ్యాంక్ యూ. మనతో లాయర్ కిరణ్ ఉన్నారు. చెప్పండి, ఇటీవల జరిగిన ఈ ఘటన ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కింది కోర్టులో చూసుకోవాలి ఈ ఇష్యూని అని చెప్పడం జరిగింది. ఈ ఇష్యూని ఎలా చూడాలి? ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి దళితుల మీద అట్రాసిటీ జరుగుతూ ఉంది. ఈ అట్రాసిటీ తగ్గాల, ఈ అట్రాసిటీ అనేది రూపుమాపడం కోసమే భారతదేశం ఒక చట్టాన్ని తయారు చేసింది, SC/ST PO యాక్ట్ 1989. అయితే దేశంలో ఇప్పటికీ అంటరానితనం జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల బహిరంగంగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎటువంటి ఆధారాలు లేకుండా జరుగుతూ ఉన్నాయి. ధనాపురం సర్పంచ్ విషయానికి వస్తే బహిరంగంగానే మీడియాలో కనపడేటట్లు వీడియోలు ఉన్నట్లుగానే బహిరంగంగా అవమానం జరిగింది. అంటరానితనంకి ధనాపురం సర్పంచ్ గారు గురైనారు. కానీ అంటరానితనానికి గురైనప్పటికీ కూడా అట్రాసిటీకి పాల్పడిన గుడిచె కృష్ణమ్మ మీద, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మీద ఈ పోలీసు యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. 2018లో ఎన్నో లక్షల మంది పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సెక్షన్ 18(1)A SC/STలు అంటరానితనానికి గురైనప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ ఎస్పీకి కానీ ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎటువంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ఇంత క్లియర్గా అంటరానితనం జరిగిందని ఆధారం ఉన్నప్పటికీ కూడా ఒక సర్పంచు, ఒక దళిత సర్పంచు, ఎస్సీ మాదిగ కులానికి చెందిన సర్పంచు 40 రోజులుగా దళిత ప్రజా సంఘాలని
కలుపుకొని తన ఆవేదనని ఈ ప్రపంచంతో పాటు ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలనో వాళ్ళకి చెప్తున్నా కూడా అటువంటి అధికారులే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము దళిత ప్రజా సంఘాలుగా అడ్వకేట్గా దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సర్పంచ్కు జరిగిన అంటరానితనం మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఈ ఇష్యూలో రెండు ప్రధానంగా ఉన్నాయి. ఓవైపు చూసుకున్నట్లయితే పోలీసులు కేసును నమోదు చేయకపోవడము, ఇప్పటికే శాసనసభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే మీద కూడా ఈ ఘటనకు సంబంధించి అంటే స్పీకర్ కూడా కొంత వేటు పడే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదు. ఏం జరుగుతుందంట అసలు? ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు కానీ, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దళిత సమాజానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన మెసేజ్తో దళిత సమాజం ఖచ్చితంగా మేల్కోవాలా. ఒక సర్పంచ్కి అవమానం జరిగితే ఒక భారత పార్లమెంటు కొన్ని కోట్ల రూపాయలను పెట్టి ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టంలో ఎస్పీ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సిన బాధ్యత ఉందని చెప్తుంది. ఆ సెక్షన్ ఏమంటే ఎస్సీ ఎస్టీ పిఓఏ రూల్స్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా అంటరానితనానికి గురైనప్పుడు ఎస్ఐ కేసు కట్టకపోతే ఇమ్మీడియట్గా ఎస్పీ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలా. ఇది భారత పార్లమెంటులో తయారైన చట్టం. కలెక్టర్కు కూడా ఒక డ్యూటీ ఇచ్చింది. ఈ చట్టం ఏం చెప్పిందంటే ఎవరైనా అంటరానితనానికి గురైనామని కలెక్టర్ని కలిసినప్పుడు ఎస్సీ ఎస్టీ పిఓఏ రూల్స్ 1995 సెక్షన్ 6 ప్రకారం కలెక్టరు ఆ బాధితుడిని ప్లేస్కి వెళ్ళి పరామర్శించాలా. ఒకవేళ కలెక్టర్ వెళ్ళకపోతే ఆర్డీఓ కానీ అక్కడున్న తహసీల్దార్ కానీ పరామర్శించాలా. 45 రోజులుగా ఈ చట్టము అమలు కావడం లేదు. ఈ ఇద్దరు అధికారులు కానీ కింది స్థాయి అధికారులు కానీ అమలు చేయడం లేదు. వీళ్ళు ఎందుకు అమలు చేయడం లేదంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ అయితే అతను శాసనసభ సభ్యత్వాన్ని కానీ పార్టీ సభ్యత్వాన్ని కానీ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి అంటరానితనానికి బహిరంగ పాల్పడిన ఎమ్మెల్యే కోసమే ఈ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే హైకోర్టు కూడా ఈ కేసుని కింది స్థాయిలో చూసుకోవాలంటూ చెప్పిన పరిస్థితి. మీరు ఫర్దర్గా ఎలా ముందుకెళ్తారు? అంటే ఈ కేసుని ఎలా ఓవరాల్గా ఈ యొక్క జరిగిన ఘటన, అవమానం జరిగినటువంటి ఘటనకు ఎలా న్యాయం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తారు? ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లనే నమోదు చేయాలనేది మా ప్రధాన డిమాండు. ఒకవేళ పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే మీద రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి, ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మాకు ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం కర్నూలు ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేసే అవకాశం ఉంది. మేము దాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తాము. ఈ అంటరానితనానికి గురైన గుడిసె కృష్ణమ్మ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మీద చర్యలు తీసుకోమని ప్రైవేట్ కంప్లైంట్ వేయడంతో పాటు ఈ కేసు నమోదు చేయకుండా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం నిర్లక్ష్యం చేసిన ఎస్పీ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారి మీద, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీద కూడా ఈ 2 పిటిషన్లు మేము వేయాలని దళిత ప్రజా సంఘాల తరపున మేము నిర్ణయించుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే ఒక సర్పంచ్కే 40 రోజులుగా ఈ న్యాయం అనేది లేటుగా అందుతూ ఉందంటే ఒకవేళ కూలి పని చేసుకునేవాడు కానీ, పేదవాడు కానీ, చట్టము తెలియని వానికి అంటరానితనానికి గురైతే ఇటువంటి సమస్య మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో ఒక అంటరానితనానికి గురైన కేసును నిర్లక్ష్యం చేసినందుకు ఒక ఎస్పీ కలెక్టర్ మీద కేసు అయిందనే రుజువు కూడా ఈ సమాజానికి వెళ్ళాలా. ఈ చట్టం కూడా అమలవుతుందని చెప్పడం కోసం ఆ పిటిషన్ను కూడా మేము కోర్టులో వేస్తామని దళిత ప్రజా సంఘాల తరపున తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా ఇప్పటికే దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నారు. అయితే పెరిగిన ఈ యొక్క ఇష్యూని ఎలా చూస్తారు? ఇప్పటికే దాదాపు 45 రోజులు గడుస్తూ ఉంది. అధికారులు కూడా స్పందించారు. ఇప్పుడు 2 నెలలు అయింది. వాస్తవంగా కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కుల వివక్షత అంటరాంతరం అనేది చాలా జటిలంగా ఉంది. ఆదోని, పత్తికొండ, ఆలూరు ఈ ప్రాంతాల్లో చూస్తే నిరంతరం దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అట్రాసిటీకి అంతే లేదు. వాస్తవంగా రాజ్యాంగంలోని 13 నుండి 17 ఆర్టికల్ వరకు అంటరాంతరాన్ని నిషేధించామని చెప్పారు.
మరి అక్కడ కొనసాగుతూ ఉంది. డైరెక్ట్గా ప్రజాప్రతినిధి పైన అంత దుర్మార్గంగా వేదిక సాక్షిగా 2 రాష్ట్రాల్లో పెద్ద ప్రచారం జరిగింది. అంటే ఆయన ఎస్సీ కాబట్టి పైనికి రాడు అని చెప్పేసి, ఒకవైపు ఏమో ఎమ్మెల్యే చెప్పిందేమి ఆయన క్రిస్టియనా అని చెప్పేసి అడుగుతారు. అంటే మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో మిమ్మల్ని దూరం ఉంస్తామని చెప్పి కదా వీళ్ళు చేస్తున్నది. మేము కోరుతున్నది ఏమంటే ఈ బీజేపీ మొన్ననే రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిపోయినాడు. మీకు నైతికత ఉందా అసలు? మీరు కనీసం ఆయన్ని పిలిచి ఎందుకు అట్లా మాట్లాడామని చెప్పేసి అడగాలి కదా. అట్లా అడిగేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకోసమే మేము చెప్తున్నది ఏమంటే వాళ్ళు ఎలాగో చేయరు, వాళ్ళకి అదే ఉంది. కానీ చట్టం ఏం చేస్తూ ఉంది? చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి జిల్లా కలెక్టరో జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అట్రాసిటీ కేసు నమోదు చేయకోకుండా ఆటలాడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది రాజ్యాంగాన్ని కించపరచడమే. రాజ్యాంగాన్ని కించపరిస్తే ప్రజలే మిమ్మల్ని ఆ రకంగా మీపైన మిమ్మల్ని దోషులుగా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, దళితులకు భరోసా కల్పించాలి. భరోసా కల్పించి ఇట్లాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తంగా కర్నూలు జిల్లా ధనాపురంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, దళిత సర్పంచ్ను అవమానించిన ఘటనలో ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ మీద కూడా రానున్న రోజుల్లో ప్రైవేట్ కంప్లైంట్ చేస్తామంటూ ప్రజా సంఘాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.